నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ మేరకు 16 మంది కౌన్సిలర్లతో నెగ్గి పురపాలక చైర్మన్ పదవి చేజిక్కించుకున్న కాంగ్రెస్ మున్సిపాలిటీ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గార్లపాటి శ్రీనివాసులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ మాధవి ఈ ఎన్నికలను నిర్వహించారు. 14 మంది కాంగ్రెస్ సభ్యులతో పాటు ఎమ్మెల్సీ వంశీకృష్ణ తన ఓటు హక్కును వినియోగించడంతో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 15కు చేరింది. కాగా 4 బీఆర్ఎస్ సభ్యులు కౌన్సిల్ సమావేశానికి గైర్హాజరయ్యారు. చైర్మన్ గా ఎన్నికైన శ్రీనివాస్ ను ఆర్డీఓ మాధవి చైర్మన్ పదవికి ప్రమాణ స్వీకారం చేయించారు. వైస్ చైర్మన్ శైలజా విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొని నూతనంగా ఎన్నికైన అచ్చంపేట మున్సిపాలిటీ చైర్మన్ శ్రీ గార్లపాటి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ శైలజా విష్ణువర్ధన్ రెడ్డిలను అభినందించారు. సుదర్శన్, ఇంద్రమ్మ తనయులు. గార్లపాటి సుదర్శన్ తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరు కొత్త పిల్లలు, ఇప్పుడు నిలమన పుట్టే పిల్లలు తెలియకపోతే కానీ బట్ మెజారిటీ పొలిటికల్గా రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళందరికీ పెద్దలు గార్లపాటి సుదర్శన్ ఆలియా దర్శనయ్య. సుదర్శన్ అంటే కాన్ఫరెన్స్ చేయలేదు, దర్శనయ్య అంటే తెలుసు. మరి దర్శనయ్య గారు దాదాపుగా 4 టికెట్ 40 నుంచి 50 సంవత్సరాలు రాజకీయంలో ఉండి ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే ఇంతమంది పరిపాలన ఎవరు ఏం చేసినా ఎవరి పేరు మీద ఆ కారణం లేదు. దర్శన గడ్డ అంటే సుదర్శన్ గారి పేరుతోటి దర్శన గడ్డ నిలబడ్డది. నీతి నిజాయితీకి మారు పేరు. ఎక్కడ కూడా అవినీతి పాల్పడలేదు. వారిని మేము ఆదర్శంగా తీసుకుంటాం. వారు మహేంద్రనాథ్ గారు ఇప్పుడున్న రాజకీయాల్లో నీతి నిజాయితీకి నిలువుటద్దం, నీతి నిజాయితీ నిలువచనం. ఎవరంటే కింది స్థాయిలో అంటే మన లోకల్ బాడీలో సుదర్శన్ గారు, అదేవిధంగా మహేంద్రనాథ్ గారు, వీళ్ళు ఎక్కడ కూడా ఫ్రాడ్ చేయలేదు. ప్రజలకు సేవ చేసిండ్రు. 10 మందికి పనికొచ్చే పని 10 కాలాలుండే పని ఆ పనులు చేసిన తప్ప వేరే చేయలేరు. మరి అదే తరహాలో వారి కుమారుడు గార్లపాటి శ్రీనివాస్ గారు ఆ రోజు మేము రాజకీయాలకు తీసుకొచ్చినప్పుడు మాట ఇచ్చాం, కంపల్సరీ చేస్తామని మాట ఇచ్చాం. మా మాట మేము నిలబెట్టుకున్నాం. ఇవాళ వారికి కూడా చిన్న సూచన ఉందంటే మాకు ఏమొద్దు, మీ నాయన పేరు నిలబెడితే చాలు. వారు ఏ రకంగా మంచి పేరుందో ఆ రకంగా నువ్వు కూడా మంచి పనులు చేయి. ఎంతకాలం రాజకీయం చేసినది ముఖ్యంగా, ఎంత బాగా చేసినదే ముఖ్యం. కొంతమంది 3 టర్ములు, 4 టర్ములు, 5 టర్ములు చేస్తారు కానీ పేరు ఉంటుంది. ఒకరిద్దరు 1, 2 టర్ములు చేస్తారు కానీ పేరు ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 4 నెలలే ముఖ్యమంత్రి. ఇవి 4 సంవత్సరాలు కూడా కాదు, కానీ వారి పేరుకు 200 సంవత్సరాలు ఎందుకుంటుంది? ప్రజా సేవ చేసిండు. 2019 సెక్షన్ 22 చట్టం 7/2009 అనుసరించి శ్రీ గార్లపాటి శ్రీనివాసులు అన్న నేను పురపాలక సంఘం అచ్చంపేట నందు నూతనంగా ఎంపికైన చైర్పర్సన్ గా చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉంటానని భారతదేశ సర్వసత్తక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధికి విశ్వాసపాత్రుడనై విధులు నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను మరియు త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేయుచున్నాను.